హైడ్రా చెరువులపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసే పని పెట్టుకుంది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రానే హాట్ టాపిక్ గా మారింది. దీనిపై రేవంత్ రెడ్డి కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టింది ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని తెగేసి చెప్పారు. దీంతో హైడ్రాను మరింత ఊపినిచ్చినట్టయింది. చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి వరుసగా నోటీసులు పంపించి కూల్చివేసే పని చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ కూల్చివేతకు హైడ్రా అధికారులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. చంద్రాయనగుట్టలో ఉన్న సలకం చెరువులో 12 ఎకరాలు కబ్జా చేసి ఫాతిమా ఓవైసీ KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ కాలేజీ నిర్మాణం చేపట్టినట్టు హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై బీజేపీ నాయకులు ఓవైసీ సలకం చెరువును కబ్జా చేసి అక్రమంగా కాలేజీ నిర్మాణం చేపట్టారని, హైడ్రా అధికారులు చర్యలు చేపట్టాలని, ఫాతిమా కాలేజీని కూల్చివేయాలని పలువురు డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటికీ కాలేజీ యాజమాన్యానికి నోటీసులు కూడా పంపారు. ఈ క్రమంలోనే హైడ్రా అధికారులు ఇవాళ సలకం చెరువు ఏరియాను పరిశీలించినట్టు తెలుస్తుంది.